ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ధనురాశికి చెందినవారు. కాబట్టి ముందుగా మా ధనురాశి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఈ ధనురాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దామండి. మనసులో చాలా ఫిక్స్డ్ ఐడియాస్ రాబోతున్నాయి, అలాగే చాలా ఈవెంట్స్ కూడా లైఫ్లో జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మీ విషయంలో టర్నింగ్ పాయింట్స్ కాబోతున్నాయి. ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ జరిగితేనే కదా మనం ఒక ఫిక్స్డ్ ఐడియాకి రాబోతున్నాం. కాబట్టి స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ అనేవి లైఫ్లో జరగబోతున్నాయి. ఈ స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ వలన మీరు చాలా ఫిక్స్డ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉండబోతోంది. సరే, ఉద్యోగపరంగా అయితే అనుకూలత ఉంది. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మనమైతే డేట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాం. నవంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 21 వరకు పుట్టిన వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వీరికి ఉద్యోగపరంగా అనుకూలత, ప్రయాణాలు అధికంగా చేసే అనుకూలత, కుటుంబం నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు, అలాగే కొన్ని విషయాలు ఏవైతే మీ జీవితంలో జరుగుతాయో వాటికి సంబంధించిన స్థిరమైన నిర్ణయాలు, అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం, మీ ఆస్తిపాస్తుల గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ముందర ఎలాంటి విషయాలు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం మీ ఆస్తిపాస్తుల విషయం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ మీరు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే మీ యొక్క హ్యాపీనెస్ని, మా హ్యాపీనెస్ పోయింది, మేము ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఏదో ఒక కారణంతో మాకు హ్యాపీనెస్ తక్కువైంది, ఇలా అనుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ హ్యాపీనెస్ కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే చాలా వరకు కూడా ఏవైనా సరే కొంచెం చిన్న అనారోగ్యాలు కనుక కలిగితే వాటన్నిటికీ సంబంధించి కూడా ఏదో ఒక మెడిసిన్ అనేది ఉంటే బాగుండు, ఇవన్నీ కూడా ఇలా మ్యాజిక్ లాగా మాయమైపోతే బాగుండు అన్న ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటేనండి, ఇది ఒక రకంగా మీలో మీరు ఒక మార్పుని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. స్పిరిచువాలిటీ వైపు కూడా కొంత ప్రయత్నం చేస్తుంటారు. అంటే కొంచెం ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం మీలో కనపడుతూ ఉంటుంది. సాధనా మార్గంలో, అంటే సాధన కాదు, బట్ దాని గురించిన ఆలోచన చేస్తూ ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఒక రకంగా మీలో మీరు శక్తిని తెచ్చుకునే ప్రయత్నం చేయటం, అలాగే ఆర్థిక పరంగా కొంత అనుకూలత తెచ్చుకోవటం, రుణాలు లాంటివి ఉంటే అవి తీర్చాలనే ప్రయత్నం చేయటం, లేదా రుణాలు తీసుకోవటం, ఆస్తులకి సంబంధించి ఒక ప్రత్యేకంగా అంటే దాని గురించి ఒక ఫిక్స్డ్ ఒపీనియన్కి రావడం, ఇలాంటివి మీ దానిలో ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ముందర చేసిన విషయాలు ఏవైతే ఉంటాయో, ముందర జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవటం కూడా ఇక్కడ మీకు కనపడుతోంది. కాబట్టి వృత్తి వ్యాపారాల పరంగా ఇందాకే నేను చెప్పడం జరిగింది, మార్పులు చేర్పులు ఉంటాయి. సంతానానికి సంబంధించి, వారి ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవటం కనపడుతోంది. వారికి వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇలాగా ఈ రాశి వారు ఎటువంటి స్టోన్స్ వాడితే వీళ్ళకి బాగుంటుంది అనేది మనం చూద్దామండి. బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ఇంకా మంచిగా వాళ్ళ థాట్స్ అన్నీ కూడా క్రమబద్ధీకరణలో వెళ్ళడానికి, అంటే ఒక మంచిగా ఒక అలైన్ అవ్వడానికి, అలాగే ఇక్కడ వీళ్ళకున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అంటే వాళ్ళు ఆల్రెడీ అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు మంచిగా ఆ పనులు తీర్చుకోవడానికి వీళ్ళు బ్రాంజైట్ అనే స్టోన్ అనే క్రిస్టల్ వాడితే వీరికి బాగుంటుంది. బ్రాంజైట్ అనే క్రిస్టల్ వాడాలి. దీనివలన ఏమవుతుందంటే మీ అటెన్షన్ ఏదైతే ఉంటుందో, మీరు ఏ విషయంలో అయితే మీరు మంచిగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలలో మీకు ఫోకస్ అనేది కలుగుతుంది. అలాగే మీరు రైట్ పాత్లో, అంటే మీరు ఎక్కడ తప్పాలని అనుకోరు, కాబట్టి మీరు రైట్ పాత్లో ఉంటారు. అలాగే చాలా చక్కగా కూడా మీ యొక్క ఎనర్జీస్ని, అలాగే మీరు చేసే చేంజెస్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో ఆ చేంజెస్కి స్టిక్ ఆన్ అయ్యేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఆ బ్రాంజైట్ స్టోన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు టర్కాయిజ్ అనే స్టోన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. టర్కాయిజ్ అనే స్టోన్ కనుక మీరు వాడుతూ ఉంటే ఇది మీకు ప్రాస్పెరిటీని ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది, అలాగే మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది, ఫార్చ్యూన్ అంటే మంచిగా మీకు అన్ని రకాలుగాను లాభదాయకంగా ఉంటుందన్నమాట. కాబట్టి టర్కాయిజ్ స్టోన్ వాడండి, అలాగే దీంతో పాటు బ్రాంజైట్ వాడండి. సరే, మా దగ్గర టర్కాయిజ్ లేదు, బ్రాంజైట్ లేదు, మేము ఏం చేయాలి అని అంటే మామూలుగా మన కాపర్ బ్రేస్లెట్స్ ఉంటాయి కదా,
అంటే రాగికి చెందిన బ్రేస్లెట్స్, రాగికి సంబంధించిన కడియంలాగా వేసుకుంటాం, అలాంటివి వేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ఈ 2 స్టోన్స్ కాంబినేషన్లో మీరు కనుక స్ఫటికాలను కూడా కలిపి వేసుకుంటే ఇంకా క్లియర్ థాట్స్ అండ్ క్లియర్ ఐడియాస్ ఉంటాయి. అనేక విషయాలకి సొల్యూషన్స్ వెతుక్కుంటారు. అనేక విషయాలలో సొల్యూషన్ వెతుక్కొని దానికి తగినట్టుగా మీ యొక్క స్టెప్స్ కూడా దానికి తగినట్టుగా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరేంటంటే చాలా వరకు ఫోకస్డ్గా ఉండే ప్రయత్నం చేయాలి, చాలా వరకు అవరోధాలను దాటాలి, అలాగే చాలా కన్ఫ్యూజన్గా ఉన్న మ్యాటర్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకురావాలి. మహాగణపతి హోమం చేయించుకుంటూ ఉండండి. దీనివలన క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. స్వామివారి ఆరాధన చేస్తూ ఉండటం వలన అనేక విషయాలలో ఉన్న కన్ఫ్యూజన్స్ కూడా మీకు తొలగిపోతాయి. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం.